ఏఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్వేత. పదవి అలంకారప్రాయం కాదు, ఒక బాధ్యత. కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తికి సముచిత స్థానం. మదనపల్లి నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత. రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు కేటాయింపు హర్షణీయం. మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వెల్లడి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మదనపల్లి జెడ్పీటీసీ ఉదయ్ కుమార్కి నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. వైసీపీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని, పదవి అలంకారప్రాయం కాదు, ఒక బాధ్యత అని సీనియర్ నాయకులు జెడ్పీటీసీ ఉదయ్ కుమార్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కావడం హర్షణీయమని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉదయ్ కుమార్ని నియమించారు. ఈ సందర్భంగా మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ చేతుల మీదుగా అవెన్యూ రోడ్డు వైసీపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. దుశ్శాల్వాతో సన్మానించి పూలమాలలు వేసి పూలబొక్కలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ, ఉదయ్ కుమార్ లాంటి సీనియర్ నాయకుడికి రాష్ట్ర స్థాయి వైసీపీ కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డి మదనపల్లెకు అధిక ప్రాముఖ్యతనిచ్చి రాష్ట్ర స్థాయి పదవులు కేటాయించారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు పరిశీలకులుగా, మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి వైసీపీ కౌన్సిల్ సభ్యులుగా, ఏపీ ఎండీసీ మాజీ చైర్పర్సన్ షమీం అస్లాం రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ సభ్యులుగా, ఉదయ్ కుమార్ రాష్ట్ర వైసీపీ కార్యదర్శిగా నియమించడం జరిగిందని వివరించారు. మదనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించే నాయకులు ఉండడం గర్వంగా ఉందని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసే నాయకులు ఉండడం, తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే సంకల్పంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. జగన్ 2.0లో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందని, వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూ పాలన సాగుతుందని విమర్శించారు. మదనపల్లి జెడ్పీటీసీ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులని, జగన్ యువసేన స్థాపించి మొట్టమొదటిసారిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో తట్టివారిపల్లి గ్రామం నుండి వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ సిద్దల వేమారెడ్డి గారు, యూత్ లీడర్ సిద్దల విశ్వనాథరెడ్డి గారు, అన్నమయ్య జిల్లా వైసీపీ సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల సోమశేఖర్ రెడ్డి గారు, పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేసే అన్ని కూడా వేసే ఇద్దరు అయిపోయింది తిరుగునా ఇట్రా ఇట్రా చేద్దా అట్లా పట్టుకోనా ఒక నిమిషం నా రమేష్ చూడన్నా రమేష్ కనబడకంటే హైలైట్ కనపడింది. సన్మానం చేసుకునేది ఇష్టం లేదు. లో ప్రొఫైల్లో పనిచేసి పార్టీ కోసం వెనకాల పనిచేసి ఎక్కువ ఇష్టపడతానంటే లేదన్నా కనీసం బయట చూసే వాళ్ళకైనా కూడా వచ్చినాడు ఓపీసీ కమ్యూనిటీలో ఇంత పదవి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఇచ్చినప్పుడు మేము దీనికి సన్మానం చేయకపోతే మేము పార్టీని చిన్న పుచ్చుకున్నాం వెళ్తాము, మేము ఖచ్చితంగా రావాలంటే సరే అని ముందుకు రావాల్సిన
అదేవిధంగా అన్నకు మరియు మిత్రుడు యూఎస్సీటీ గారికి సీఎం ప్రకాష్ గారికి మహేష్ మహిళా సోదరి మందులకు కౌన్సిలర్లకు సర్పంచులకు అందరికీ కూడా ముఖ్యంగా విషయాలు రఫీ చెప్పాడు అన్ని ఎన్ని చెప్పాలో నేను చెప్పాడు అనుకుని ఆయన చెప్పాడు కదా. ఇంకోటి ఏమంటే నేను ఏ రోజు కూడా నాకు పదవి కావాలని చెప్పి పదవి ఏంటని అడిగిన సందర్భమే లేదు. జెడ్పీటీసీగా కూడా నేను హోటల్లో కూర్చొని ఫోన్ చేస్తాను. నేను గాంధీ కౌన్సిలర్ దేవతా సతీష్ ఎంపీ గారు 2 గంటల కాడ ఫోన్ చేసి ఇంటికాడికి నమ్మలేదు కొంచెం కనపడేసి వెళ్ళిపోయాను. నా ఏదో అందరూ వచ్చినారు కదా మీరు బిజీగా ఉంటారు మదనపల్లి నుంచి వచ్చినారు ఏదో ఫోన్ చేపిస్తే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు మీరేమో మాట్లాడే పరిస్థితి లేదంటే లేదు వాళ్ళు కూడా తీసుకోరా ఇంటికాడికి ఏం ఏడున్నారే నీకు మదనపల్లికి పని చూసుకుంటున్నారు ఏం పని ఉంది కదా మీరంతా డెసిషన్ తీసుకుంటే మళ్ళీ మా పని చేసేది నువ్వు నిర్ణయం చేస్తావు మళ్ళీ పని చేయించేది డ్యూటీ కదా సెలక్షన్ ఎమ్మెల్యే నువ్వు సెలక్షన్ చేసేది మళ్ళీ చేస్తాం కదా అంతవరకు నాతో పని లేదు కదంటే లేదు నీకేం ఎమ్మెల్యే చెప్పలేదు నేను లేదు అంటే నిన్నే పెడతానని జెడ్పీటీసీ నువ్వు పని చేసుకోవాలని కూర్చొని మాట చెప్పుకుంటాను. ఆ విధంగా నేను ఏ రోజు కూడా నాకు కావాలని కదా అంటే పని చేస్తే ఏదో ఒక రోజు వస్తుందని ఒక మనిషికి అయితే ఆశ దృక్పథం ఉండేది వాస్తవం. నా మాదిరే కష్టపడి అందరూ కూడా కష్టపడాలా ఈ పార్టీ కోసము ఎవరికి అభ్యర్థించినా వాళ్ళని గెలిపిస్తే మనకు గౌరవం ఉంటారనేది గట్టిగా నమ్మేవాళ్ళు. ఈరోజు శాసనసభ్యుడు లేని దాని వల్ల మనకే గౌరవం ఉండదు. ఎక్కడైనా పోయినా మనం ఎమ్మెల్యేతో పక్కన ఉన్నామంటే మనకు ఆ గౌరవం ప్రజల్లో. ఈరోజు ఎమ్మెల్యే కాని వ్యక్తితో ఉండే వాళ్ళకు ఎమ్మెల్యే ఉండే వ్యక్తికి మీరే గమనిస్తుంటారు. అటువంటి అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా అట్లాంటి అవకాశాన్ని పోగొట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే పార్టీ పదవులు అనేది ఒక రోజు కాకపోయినా ఒక రోజు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇంకోటి ఏమంటే నిశాఖలకు కానీ ఇంకా వేరే నాయకులు కానీ సర్పంచులు కౌన్సిలర్లు అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను మొదట విజ్ఞప్తి చేసేది చంద్రన్న దగ్గర కానీ జగనన్న దగ్గర కానీ చెప్పేది ఏమంటే అన్న పదవి అనేది మా అదృష్టం ఉంటే వస్తుంది లేకపోతే రాకపోవచ్చు. రాజకీయాలు చేసేది గౌరవం కోసము కార్యకర్తల గౌరవం పెట్టండి. ఏ రోజైతే మనం వాళ్ళ గౌరవం ఇస్తామో ఆ రోజే పార్టీ నిలబడగలుగుతుంది. వాళ్ళు కూడా సంతోషంగా పనిచేస్తామా మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసేదానికంటే వాళ్ళ ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఏ రోజు కూడా కొట్లాడి చెప్తా అంట రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా పనిచేస్తామని చెప్పి ఆ కష్టపడే వ్యక్తి గురించి ఖచ్చితంగా అధిష్టాన వర్గం దగ్గర తెలియజేస్తా. వాళ్ళ కోసం అవకాశం ఉంటే అవకాశం కల్పించమని చెప్పి పెట్టి కొట్లాడతా. మీరందరూ కూడా కేవలం పదవి కోసమనే కాకుండా గౌరవం కోసం అడగడంలో మీ తప్పు లేదు. ఎందుకంటే మీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి రాజకీయం అనేది కుటుంబాన్ని పక్కన పెట్టి మన ప్రజల కోసం సేవ చేయాలనే దృక్పథం ఉండేవాళ్ళే రాజకీయాల్లో కొనసాగుతారు ఎక్కువ. ఇలా కొంతమంది ఉండొచ్చు, ఒక 5 మంది స్వార్థంతో వచ్చిన వాళ్ళు వచ్చి మనలో కలిసిపోయి చేస్తా ఉండొచ్చు. వాళ్ళు ఏదో లబ్ధి పొందినారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకునేసారు ఇది అని చెప్పి మనం బాధపడినామంటే మనం గౌరవం కట్టాలి. మనం ఎప్పుడైతే నిజాయితీగా కష్టపడతామో మన గౌరవం ఉంటుంది. గౌరవం పొందినప్పుడు ఆటోమేటిక్గా మన రాతున్నప్పుడు ఖచ్చితంగా అదృష్టమైన పదవులు వస్తాయి. మీరందరూ కూడా దాన్ని ఆదర్శం తీసుకోండి. నన్ను కానీ ఇంకోరైనా కాదు, సిన్సియర్గా పనిచేసేది నమ్మకాన్ని ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా మనకు విలువ ఉంటుందని మాత్రం చెప్పగలను. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో కూడా నిసారన్న అందరికీ పదవులు ఏమి చేసి సన్మానం పెట్టేసి ఒక ఇది చేస్తున్నాడు. నా బాధ్యత అందరినీ మీ ముందర పెట్టేస్తాడా వాళ్ళు కానీ పని చేయించుకునే బాధ్యత మీదే అని చెప్పేస్తారు. ఎవరు కూడా తప్పించుకోకుండా చేస్తాడు. మేమందరం ఐకమత్యంగా ఉన్నాము, ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు, ప్రతిపక్షాలు ఆరోపణ చేసుకుని ఎన్నెన్నో చేసుకొని మాలో మాకేం లేవు అని చెప్పి ఈ సన్మాన కార్యక్రమాల ద్వారా ఒక మంచి మెసేజ్ పంపిస్తాడు. నిసారన్న నిజంగా ఆదర్శనీయుడు. మిగతా చేస్తే పార్టీకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒక పార్టీ ఒకరిని గౌరవించి మన నియోజకవర్గంలో వ్యక్తి గౌరవించి పదవి వచ్చినప్పుడు వాళ్ళకి సన్మానం చేస్తే వాళ్ళకి ముందర పెట్టి ఈ విధంగా బాధ్యతలు ఇచ్చినట్టు. ఈరోజు సన్మానం అనేది పూల కిరీటం కాదు, ఇంకా పని ఎక్కువ చేయాలని అన్న తప్పించుకోకుండా మేమందరికీ ఈరోజు బాగా ఇది చేస్తాను, బాగా చేస్తాను. అదేవిధంగా మీ నమ్మకాన్న మీరు ఇచ్చిన బాధ్యతను మీరు ఇచ్చిన ఈరోజు సన్మానం నాకు ఎంత గౌరవించినారో ఆ గౌరవాన్ని తగ్గించుకోకుండా మీరు మా పైన పెట్టిన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను.